హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రసాద్ కిష్ బ్లాగ్స్. సో ఫ్రెండ్స్, ఇవాళ కంటెంట్ ఏంటంటే మనం మొన్నటిదాకా వినాయకుల వీడియోలు చేసినాం కదా. అయితే అక్కడనైతే మనకు షెడ్లలోకి వెళ్ళినక్కడ మంచి రెస్పాన్స్ అయితే ఇచ్చారన్నమాట. అన్న మళ్ళొకసారి వచ్చి వీడియోస్ చేయాలైతే ఒక్కొక్క షెడ్లో అయితే 2-3 సార్లు ఇప్పించుకోరు అన్నమాట. అయితే ఒక చిన్న కంటెంట్ ఏంటంటే కొందరికి కామెంట్స్ చేయమని చెప్పిన. కామెంట్స్ చేయమంటే కూడా మస్తు మంది అయితే కామెంట్ చేశారు. ఒక 150+ ఎబోన్ అయితే మనకి ఈసారి అయితే కామెంట్స్ వచ్చినాయి. లాస్ట్ ఇయర్ ఎన్ని కామెంట్స్ లేకుండా ఈసారి 150 ఎబో కామెంట్స్ అయితే వచ్చినాయి. ఆ కామెంట్స్ చెప్పిన దాన్ని బట్టి కూడా మనం అక్కడికి వెళ్ళి కూడా వీడియోస్ చేసినాం. అయితే పెరికేది కూడా ఒక సాయి క్రియేషన్స్ అని ఒక తమ్ముడు ఉండే. ఆ తమ్ముడు అయితే మస్తు మెసేజ్ చేసిండు అన్న ఇక్కడికి వెళ్ళి వీడియోస్ చేయి అనుకుంటే చెప్పిండు. అయితే మన ఛానల్లోనైతే మెయిన్ వీడియోగ్రాఫర్ వీడు హైదరాబాద్ కింగ్ అంటే మజా అనిపించిండే. మస్తు సపోర్ట్ చేశారు. వినాయకులను పెట్టినాక కూడా షెడ్లలోకి వెళ్ళి ఎట్లా రెస్పాన్స్ అవుతారో, వాళ్ళు వీడియో వేయడానికి అసలు పర్మిషన్ ఇస్తారో లేదో కూడా అనుకున్నాం. కానీ మంచి పర్మిషన్ అయితే ఇచ్చారు మనకి. ఇంకా అన్న ఒకసారి రాకపోతే మళ్ళీ ఒకసారి క్లిప్ తీసుకున్నా, కానీ మంచి షూట్ అయితే ఇయ్యు అనుకుంటా మంచిగా అయిపోయారు. మళ్ళీ కొందరు అయితే వాళ్ళకు కొన్ని వినాయకుల స్పెషల్ థీమ్స్ ఉంటాయి కదా, ఆ స్పెషల్ థీమ్స్ కూడా మన గురించి అని మళ్ళీ ఒకసారి రిపీట్ చేశారు అన్నమాట. మంచిగా రెస్పాన్స్ ఇచ్చారు, మస్తు సపోర్ట్ చేశారు. నైట్ అయితే ఫుల్ వర్షం పడుతుండే. ఒక్కొక్కసారి అయితే మధ్యలో వీడియోస్ ఆపేసి మళ్ళీ నెక్స్ట్ డే ప్లాన్ చేసినా అని మళ్ళీ ఏమైందంటే వర్షం పడట్లో కూడా కొంచెం లాగ్ అయిపోయింది. యాక్చువల్ అయితే నేనైతే ఈసారి వినాయకుల వీడియో అయితే ఒక 5-6 వేద్దాం అనుకున్నాను నిజామాబాద్ లో వినాయకుల వీడియో. కానీ వర్షం పడేట్లా కొంచెం మనకు డిస్టర్బెన్స్ అయిపోయి 2-3 వీడియోస్ వేసినాం అంట. కానీ పెద్ద వినాయకులు పెట్టారు నిజామాబాద్ లో అయితే మస్తు అనిపించింది. అయితే కిల్లా రోడ్ లో ఈ వెళ్ళి వీడియో షూట్ చేస్తున్నాం. అనంత పద్మనాభ స్వామి వినాయకుడిని అయితే షూట్ చేస్తున్నాం. అక్కడనైతే ఒక తమ్ముడు వచ్చింది వీడియో షూట్ చేస్తుంటే. ఆ తమ్ముడు వచ్చి అన్న లోపల వినాయకుడు ఉందన్న, వినాయకుడిని ఒకసారి వీడియో షూట్ చేయ కదా అన్న అన్నాడు. అయితే సరే పోదామని ఒక వినాయకుడు అనుకుంటే ఆ తమ్ముడు ఏం చేసిండు తెలుసా, మొత్తం గ్యాంగ్ వేసుకొని వచ్చిండ్రా. మస్తు టైం పాస్ చేసిండు. ఒక 4-5 వినాయకులు అయితే చూపించిండు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ తమ్ముడు ఏం చేసిండు తెలుసా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటారు కదా, అన్న ఛానల్ ని సపోర్ట్ చేసుకోవాలనుకుంటే ఈ బాక్స్ తీసుకుంటే అందరికి ఇయో ప్రసాద్ కిష్ వ్లాగ్స్ అనుకుంటే అందరికి చూపించిండు. మస్తు అనిపించింది. తమ్ముడు అయితే వాళ్ళే మా ముంగట సబ్స్క్రైబ్ చేస్తే మజా అనిపించింది. ఇంకా మళ్ళీ తర్వాత హైదరాబాద్ వెళ్ళంగానే వీడితో ధూల్పేట వెళ్ళినాం. మస్తు అనిపించింది. ధూల్పేటలో ఎట్లా అనిపించింది? మంచి అనిపించింది. ఆయన సిద్దిక్ అన్నని కూడా కలిసింది. అరే సిద్దిక్ అన్నని కలిసిండే. యాక్చువల్ అయితే మేము అట్లా ఎక్స్పెక్ట్ చేయలేనమాట. సిద్దిక్ అన్న కనిపిస్తాడు, సిద్దిక్ అన్న మనతో మాట్లాడతాడు అని అనుకోలే. కానీ అన్న అయితే మస్తు రెస్పాన్స్ ఇచ్చిండు, మజా అనిపించింది. నెక్స్ట్ డే ఆగమన్ కి నేను మా అన్న కొడుకు వీళ్ళన్న పెద్దోడు అన్నమాట, నలుగురం కలిసి అయితే వెళ్ళినాం. అక్కడైతే ఫుల్ క్రౌడ్ ఉంటే భయమైంది. అసలు కెమెరా ఇక్కడ పడిపోతుందో అనుకున్నా కానీ సేఫ్ గానే అయితే వచ్చినాం. కానీ ఏమైందో ఆడొకటి అయింది, నా చెప్పులు ఏమైనాయి, క్రౌడ్ ఉండే చెప్పులు తెగిపోగానే ఏం చేసినామంటే లైట్ వేసుకున్నాం. చెప్పులు లైట్ వేసుకొని మళ్ళీ బయటకు కలిసి చెప్పులు కొట్ట తీసుకున్నాం. హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత ఖైరతాబాద్ ఈ నీకు వెళ్ళినాం కదా, అక్కడ ఎట్లా అనిపించింది కదా? మంచిగా అనిపించింది. ఆడ మనం ఖైరతాబాద్ తీద్దామంటే ఇంకొకటి రాకేష్ అన్న బోనం అంటే వాళ్ళు చేపలు ఒక వీడియో తీద్దామంటే దానికంటే డబ్బులు ఇంకోటి దొరికింది మనకి మంచిగా. మళ్ళా రాకేష్ అన్న బోనం తీసిండు అన్నమాట. ఖైరతాబాద్ మజా అనిపించింది అక్కడనైతే. ఇంకా నీకు ఎట్లా అనిపించింది మనం నిజామాబాద్ లో వీడియోలు తీస్తుంటే? మనం వర్షంలో కూడా వీడియోలు తీసినాం బాబాయ్. ఇంకా పెరికెట్కి వెళ్ళినాం. 2 సార్లు పెరికెట్కి వెళ్ళినాం. ఆడనైతే బబ్లుగా ఏం రెస్పాన్స్ వచ్చింది తెలుసా, మస్తు. నా ఛానల్లోనైతే నార్మల్ గా 1000-2000 వ్యూస్ వస్తుండే. అక్కడ పెరికిట్లో తీసిన వీడియోలకి మస్తు రెస్పాన్స్ వచ్చింది. 1500-1600 అట్లా వ్యూస్ అయితే వచ్చినాయి. షార్ట్ రీల్స్ కి అయితే చెప్పనవసరం లేదు. ఒక వీడియోనైతే 11K పోయింది. షార్ట్ రీల్ కి ఒక వీడియో 11K పోయింది. కొన్ని అయితే 5K 6K అట్లా పోయినాయి. మజా అనిపించిండే. ఇంకేమన్నా అనిపించిందా బండికి ఇట్లా వీడియోలు తీస్తే మస్తు అనిపిస్తుంది. ఇంకా నువ్వైతే పొద్దున్న నడిచిలేపినా లేవో బాబాయ్, నువ్వు జల్దీ వెళ్ళి అయితే వీడు ఏం చేస్తాడంటే, అరే బాను రేపు పొద్దున మనం షూట్కి వెళ్ళిపోదాం రా 7:30 లేకుంటే 8 అట్లా స్టార్ట్ అవుదాం రా అంటే సరే బాబాయ్ అని నెక్స్ట్ డే మార్నింగ్ వస్తుండే 7కి నేను ఒక్కనే సింగిల్ గా రూమ్ లో ఆడుకుంటా వస్తుండే. బాబాయ్ లేవో బాబాయ్ టైం అవుతుంది అనుకుంటే చెప్తుండే.
ఇక అది మొత్తం లాగైపోయి 8:30 9 కి అట్లా స్టార్ట్ అయిపోయి వీడియోస్ చేస్తుండే. మస్తు రెస్పాన్స్ అయితే వచ్చింది ఈసారి. ఇంకేమన్నా అనిపిస్తుందా నీకు షెడ్లలో? ఇంకేం అనిపించలేదు. అది మనం గణేష్ షెడ్లకు పోయినప్పుడు మాత్రం మస్తు సపోర్ట్ చేసారు మనకు. ఎక్కడ ఏ షెడ్లో? ఇది మనము ఆడ విహెచ్ ఆర్ట్స్ లా, ఇంకా ఇది ఆడ ఇంకా ఇది ఆర్మూర్ పోతాం చూడు, ఇది ఏమంటారు సోనాలిక ట్రాక్టర్ షోరూమ్, శ్రీ సిద్ధి వినాయక గణేష్ మూర్తి కళాకార్. ఆడ కూడా మస్తు సపోర్ట్ అన్న కూడా మస్తు సపోర్ట్ చేసిండు. అన్న దగ్గర అయితే మనం లాస్ట్ ఇయర్ నుంచి వీడియోస్ చేస్తున్నాం, 2 years నుంచి వీడియోస్ చేస్తున్నాం. అన్న పోగానే రెస్పాన్స్ మస్తు ఇస్తుండే. వాళ్ళ వర్కర్స్ ఉంటే కూడా వర్క్ స్టాప్ చేపిస్తుండే. మేము అడిగి పోగానే వర్క్ స్టాప్ చేపించి మంచిగా వీడియో ఇప్పిస్తుండే, మజా అనిపిస్తుండే. ఇంకా మనం గణేష్ పెట్టినాక కూడా కొంతమంది మస్తు సపోర్ట్ చేసారు. గణేష్లు పెట్టిన తర్వాత ఏమైందంటే గణపతి లాయ్ గారికి పోతాం కదా వీడియోలు చేయడానికి వెళ్తుంటే కొందరు ఇట్లా అన్న పూజ టైం అవుతుంది కొంచెం అయినా కదా అండి అట్లా ఇట్లా అంటారు కదా. అట్లా అంటారేమో అనుకున్నా. వీడియో చేయడానికి అసలు సపోర్ట్ ఇస్తారో లేదో అనుకున్నా అని అక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రం మజా, ఒక హైప్ లా మస్తు అనిపించిండే. మంచిగా 4-5 పిల్లల గ్యాంగ్ కలిసింది. వాళ్ళైతే మొత్తం అన్న సెల్ఫీ అన్న అనుకుంటే ఇప్పుడే ఆదిరావి మనం ఇంకా మస్తు టైం ఉన్నదండి లేదన్న అనుకుంటా. సెల్ఫీ కూడా తీసుకోరు, మొబైల్ నంబర్ తీసుకోరు. వాళ్ళైతే డైలీ అప్డేట్స్ ఇస్తా ఉంటారు అన్నమాట. కామెంట్స్ చేస్తూ ఉంటారు వీడియోస్ కి. మస్తు రెస్పాన్స్ అయితే ఇచ్చారు. ఇంకా మనం మొత్తం అన్ని వీడియోస్ అయితే మన ఛానల్ ఉంటాయి. కింద డిస్క్రిప్షన్ లో కూడా లింక్ ఇస్తా. ఆ లింక్ క్లిక్ చేసాం అనుకో డైరెక్ట్ అయితే మనకు ఆ వీడియోస్ వచ్చేస్తాయి, అన్ని వీడియోలు వస్తాయి. మళ్ళీ ఒకసారి వాళ్ళన్నా చూడని వాళ్ళు అయితే మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్ని చూడండి. మాకు ఇంకా ఇట్లానే సపోర్ట్ చేయండి. ఈ ఇయర్ ఇంకా స్పెషల్ ఏంటంటే నేను వీడియో స్టార్ట్ చేయక ముందు 500 hours ఉండే వాచ్ టైమ్ అవర్స్. యాక్చువల్ అయితే 4000 hours కావాలా, 500 ఉండే. ఓన్లీ విత్ ఇన్ 28 days లోనే 1000+ అయిపోయింది. ఇప్పుడు ఎంత నడుస్తుందో 1068 1068 అయితే నడుస్తుంది అన్నమాట. మంచి రెస్పాన్స్ వచ్చింది. అది కాదు మనం ఆ రోజు హైదరాబాద్ కి ధూళిపేటకి ఎంత లేట్ తీసినాం వీడియో, అంత నైట్ అయినా వీడియో తీసినాం. ధూళిపేటలో అయితే యాక్చువల్గా అన్నయ్య వాళ్ళు అక్కడనే ఉంటారు అన్నమాట, మెహదీపట్నంలో. అక్కడ నైట్ 10:30కి స్టార్ట్ అయిన మారా. 10:30కి స్టార్ట్ అయితే మార్నింగ్ 5 o'clock అక్కడనే అయిపోయింది రా బాను. అక్కడనే 5 o'clock దాకా టైం పాస్. ఆడ మనం ఏంది ఆ తాత ఓరా ఫేమస్ తాత. ఆయననైతే కలుద్దాం అనుకున్నాం యాక్చువల్ గా, కానీ మిస్ అయిపోయినాం. నెక్స్ట్ డే జల్పల్లి కూడా వెళ్దాం అనుకున్నాం కానీ వర్షం ఫుల్ పడట్లా. అక్కడైతే కొంచెం లాగ్ అయిపోయింది మస్తు. మొత్తం లాస్ట్ మూమెంట్ జల్పల్లికి పోయే ప్లేస్ లో ఖైరతాబాద్ పోయింది, దాని ప్లేస్ లో ఖైరతాబాద్ పోయింది. మళ్ళీ కొరట్లో కూడా లాస్ట్ అన్ని వినాయకులు కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే వెళ్దాం అనుకున్నా అసలుకి. కానీ ఇక్కడనే నిజామాబాద్ లోనే మస్తు పెండింగ్ అయిపోయిండే వీడియోస్ పెండింగ్ అయిపోతే ఇక్కడనే ఫస్ట్ ఇక్కడ షూట్ చేద్దామని ఇక్కడనే షూట్ చేస్తుండే. సరే ఈసారి మాతలే తీసావు బాబాయ్? అవురా, మాతల వీడియోలు కూడా తీద్దాం అనుకున్నా. ఆల్రెడీ టైం అయిపోతుంది, ఇంకా మనకు 1 week టైం ఉంది కదా, చేద్దాం అనుకున్నా. అది కాదు మాతలను కూర్చోబెట్టినప్పుడు అయితే కంపల్సరీ నాకు తెలిసి అయితే ఒక 3 లేకుంటే 4 వీడియోలు అయితే కంపల్సరీ ఇస్తాం. ఉన్నాయి అన్ని మాటలు కవర్, ఆల్మోస్ట్ అన్ని కవర్ చేద్దాం. నిమజ్జనంది కూడా ట్రై చేయి. నిమజ్జనం గుండారంలో కానాపూర్లో వేస్తాము. మాట ఆడ బాషర్లో వేస్తారు అన్ని. బాషర్ అది కాదు అంటే ఎట్లా తీసుకుపోతారు అది ఊరేగింపు అట్లా. నిజామాబాద్ లా నిమజ్జనం టైంలో కూడా వ్లాగ్ చేద్దాం కంపల్సరీ. మన ఛానల్లో అయితే ఎప్పటికప్పుడైతే అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. నిజామాబాద్ అది పూసలగా పెద్ద గణేష్ పెడతారు. ఆ వీడియో ఏంటికి చేసిండే కదరా అది కూడా, మట్టి గణపతి కదా. కోసమ్మ గల్లీలా హైలైట్ ఏంటంటే ఈసారి 60 feet ఉండే హైలైట్. నిజామాబాద్ లోనే పెద్ద గణపతి అన్నమాట, టాప్ గణపతి. మీరు ఛానల్ ని మస్తు సపోర్ట్ చేస్తే ఇంకా మేము ముందుకు వెళ్తే సపోర్ట్ చేస్తే వీడియోలకే తీస్తాడు బాబాయ్. ఇంకా నెక్స్ట్ ఇయర్ అయితే మనం ముంబై వెళ్దామని అయితే ప్లాన్ చేస్తున్నాం.
కానీ ఏమైతుంది అప్పటిదాకా పైసలు ఉంటే పక్క వెళ్తాం. పైసలు టైం ఉంటే పోయినా. లాస్ట్ టైం పోయినావు కదా బాబీ? లాస్ట్ ఇయర్ పోయినా. లాల్బాగ్ గణేష్ వీడియో లాల్బాగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేసాం మా ఛానల్ లో. డిస్క్రిప్షన్ ఒకసారి చూడకుండా చేసేస్తాం. అది కూడా లింక్ ఇచ్చేస్తాను అన్నమాట. డిస్క్రిప్షన్ బాక్స్ లో అయితే లింక్ ఇస్తా, అక్కడికి వెళ్ళి క్లిక్ చేయండి. అప్పుడైతే మన ఛానల్ అప్పుడే స్టార్ట్ చేస్తున్నా కాబట్టి అప్పుడు ఎక్కువ రీచ్ అయితే రాలేదు. మళ్ళీ ఒకసారి రిపీట్ గా అయితే డిస్క్రిప్షన్ బాక్స్ లో అయితే లింక్ ఇచ్చేస్తాం, క్లిక్ చేసి చూడండి. ఇంకా మా నెక్స్ట్ కామెడీలో వీడియోస్ చేసిన నేను. అక్కడ మా గణపతి పెడతారన్నమాట, మేమే పెడతాం. అక్కడ 9 years నుంచి పెడుతున్నాం. మొత్తం 42 minutes వీడియో ఉంది. ఒక వీడియోకి ఏంద్రా బాబు తెలుసా, యాడ్స్ వస్తున్నాయి. నేను మొన్న చెప్పినా కదా యాడ్స్ కూడా, ఆ వీడియోకి అయితే యాడ్స్ కూడా స్టార్ట్ అయ్యింది. బాబాయ్ చెప్తే నమ్మలేని చూసిన యాడ్స్ వస్తున్నాయి నిజంగా. మీరు కూడా చూడరు నమ్మకం. ఇంకా ఆ వీడియో చూడండి, 42 minutes ఉంటది. కామెడీలో ఉన్న మొత్తం వీడియో, మొత్తం ఎన్ని గణపతులు ఉంటాయో అన్ని గణపతులు. ఆల్మోస్ట్ అక్కడనైతే నిమజ్జనానికి ఒక 4-5 kilometers లైన్ ఉంటది, మొత్తం కవర్ చేసిన. ఆ వీడియో కూడా చూడండి. లింక్ ఇస్తే కింద డిస్క్రిప్షన్ అయితే లింక్ ఇస్తాను అన్నమాట. ఇంకా మన ఊర్లో ఎందుకు తీయాలి బాబాయ్? మరి ఇక్కడ ఇద్దాం అనుకున్నా కానీ నిజామాబాద్ లో వీడియో చేయడానికే టైం సరిపోలేదు. ఇక్కడ మళ్ళీ ఈవినింగ్ టైం లో నేను డ్యూటీకి వెళ్తా కదా, ఈవినింగ్ టైం లో వచ్చి చేద్దాం అనుకుంటే మన ఊర్లో కరెంట్ పోతుంది, కరెక్ట్ టైం కు కరెంట్ ఉండకపోతుంది. దాని వల్ల కొంచెం డిస్టర్బెన్స్ అయిపోయింది. నిజామాబాద్ మంచి వీడియోలు అయితే చేసినాం కదా. నిజామాబాద్ లో అయితే ఆల్మోస్ట్ పెద్ద గణపతులు, టాప్ 10 గణపతులు అయితే మనం అన్ని వీడియో అయితే కవర్ చేసాం, అన్ని వినాయకులు అయితే. నెక్స్ట్ ఇయర్ ట్రై చేద్దాం రా, మన ఊర్లో కూడా వినాయకుడు ఎట్లా నిమజ్జనం చేస్తాం, ఎట్లా లాస్ట్ ఇయర్ కూడా వేసిండే. నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా గ్రాండ్ సెలబ్రేషన్ చేద్దామని అయితే మన ఊళ్ళో అయితే ప్లాన్స్ అయితే నడుస్తున్నాయి. ఇప్పటిదాకా ఎట్లయితే చూద్దాం, బెస్ట్ వీడియో అయితే వేద్దాం నెక్స్ట్ ఇయర్ అయితే.